దుర్గం చెరువు ఆక్రమణలకు హైడ్రా చెక్ పెట్టింది. 5 ఎకరాల మేర కబ్జాలను తొలగించింది హైడ్రా. 116 ఎకరాలకు మిగిలింది 160 ఎకరాల చెరువు. ఇక కబ్జాల పర్వాన్ని బట్టబయలు చేస్తుంది శాటిలైట్ చిత్రాలు. ఇనార్బిట్ మాల్ వైపు 5 ఎకరాల దుర్గం చెరువును మట్టితో నింపి వాహనాల పార్కింగ్ పేరిట దందా కొనసాగుతోంది. ప్రతి నెల 50 లక్షల రూపాయల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. 1976 నాటికే దుర్గం చెరువులో 29 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. 1995 నుంచి 2000 మధ్య 10 ఎకరాలు ఆక్రమించారు. 2000 సంవత్సరం నుంచి 5 ఎకరాల కబ్జాతో 116 ఎకరాలకు దుర్గం చెరువు చేరినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, 160 ఎకరాలు ఉన్నటువంటి దుర్గం చెరువు 116 ఎకరాలకి చేరినటువంటి పరిస్థితి ఉంది. హైడ్రా దీనికి సంబంధించి అయితే చెక్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది శాటిలైట్ చిత్రాలతో పాటు. ఏంటి, ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి ఎవరెవరు దీనికి పాల్పడ్డారనేది ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. మురళి, దుర్గం చెరువు ఆక్రమణలకు హైడ్రా చెక్ పెట్టింది. ఎందుకంటే 5 ఎకరాల మేరకు కబ్జా జరిగిన ప్రాంతాన్ని మళ్ళీ హైడ్రా స్వాధీనం చేసుకున్నది. మొత్తం దుర్గం చెరువు 160 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే ప్రస్తుతం 116 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. దాదాపు 44 ఎకరాలు దుర్గం చెరువు కబ్జా జరిగింది. ఈ కబ్జాల పర్వాన్ని బట్టబయలు చేస్తుంది శాటిలైట్ ద్వారా ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్ లో ఎంత ప్రాంతం కబ్జా గురైంది అనేది హైడ్రాకు క్లారిటీ ఉంది. ఈ ఏదైతే కబ్జా జరిగిన ప్రాంతాన్ని హైడ్రా పరిశీలిస్తుంది. స్థానికంగా ప్రజాప్రతినిధుల నుంచి కానీ స్థానిక ప్రజల నుంచి కానీ వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని ఆ ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించి కబ్జా జరిగిందా లేదా అనేది శాటిలైట్ సర్వే చిత్రాల ఆధారంగా సర్వే చేపడుతున్నారు. ఈ సర్వేలో ప్రభుత్వ భూమి కబ్జా జరిగితే వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటారు. నేరుగా ఆ ప్రాంతంలో బిల్డింగ్లున్నా, ఆ ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు ఉన్నా వాటిని కూల్చివేసి ప్రభుత్వానికి ఈ స్థలాన్ని స్వాధీనం చేస్తుంది. ఇన్నార్బిటల్ మాల్ వైపు 5 ఎకరాల దుర్గం చెరువును మట్టితో నింపి వాహనాల పార్కింగ్ పేరుతో ప్రజల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. దాదాపు నెలకు 50 లక్షల రూపాయలు వాహనాల పార్కింగ్ నుంచి అద్దె వసూలు చేస్తున్నారని హైడ్రా ఫిర్యాదులు అన్నాయి. హైడ్రా 1976 నాటికే దుర్గం చెరువులో దాదాపు 20 ఎకరాల భూమి కబ్జా జరిగింది. అదేవిధంగా 1995 నుంచి 2000 మధ్య 10 ఎకరాల ఆక్రమణ జరిగినట్టు సమాచారం లభ్యమవుతుంది. 2000 సంవత్సరంలో దాదాపు 5 ఎకరాలు కబ్జా జరిగింది. మొత్తం 160 ఎకరాల దుర్గం చెరువు ఇప్పటికి కేవలం 116 ఎకరాల్లో మాత్రమే దుర్గం చెరువు కనిపిస్తుంది. దాదాపు 44 ఎకరాలు దుర్గం చెరువును కబ్జా చేశారు. ఆ ప్రాంతాల్లో బిల్డింగ్లు నిర్మించారు, లేఅవుట్లు నిర్మించారు, పార్కులు నిర్మించారు. అదేవిధంగా పార్కింగ్ ప్లేసుగా నిర్ధారించి ఆ ప్లేసులు మట్టితో చదును చేసి దాదాపు 50 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంటూ హైడ్రాకు అందిన ఫిర్యాదుల మేరకు ఆ స్థలాన్ని స్వాధీనం చేస్తున్నారు. ఏదైతే ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించడమే కాకుండా క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేశారు, విచారణ చేసిన తర్వాత ఇది దుర్గం చెరువు స్థలము అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఆక్రమణలు తొలగించారు. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం ఏదైతే దుర్గం చెరువు ప్రాంతాన్ని పరిశీలించి ఏకంగా 5 ఎకరాల ఆక్రమణను హైడ్రా అధికారులు స్వాధీనం చేస్తున్నారు. జనరల్ గా మనం దుర్గం చెరువు అంశాన్ని మనం చూసినప్పుడు గోల్కొండ కోటలోని రాజవంశానికి తాగునీరు అందించిన దుర్గం చెరువు 1976 నుంచే కబ్జాకు గురైందని మనకు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం పాత చరిత్రను ఒకసారి తోడినప్పుడు చుట్టూ కొండల మధ్య ఎంతో శుద్ధమైన జలాలతో దాహతీర్చిన దుర్గం చెరువు నేడు కబ్జాలతో కుంచుకుపోయింది. నగరం నడిబొడ్డున ఐటీ కారిడారు అందమైన సరస్సుగా అలంకరించిన దుర్గం చెరువు ఈ రోజు మురుగు నీటితో దుర్గంధంగా మారింది. ఒకప్పుడు 160 ఎకరాలున్న చెరువు నేడు దాదాపు 116 ఎకరాలు మాత్రం మిగిలిపోయింది. ఉత్తర దిశ తప్పితే ఏదైతే దుర్గం చెరువు ఉత్తర దిక్కును తప్పితే మిగిలిన 3 ప్రాంతాల్లో చెరువు కబ్జా జరిగింది. 1976 నాటికి 29 ఎకరాలు కబ్జా జరగ తర్వాత కాలక్రమేణా దాదాపు మరో 20 ఎకరాలు కబ్జా కూడా నడిచింది. 1976 నుంచి 1975 వరకు కొంచెం భద్రంగా ఉన్న 1995 నుంచి 2000 సంవత్సరాల వరకు ఆక్రమణలు పెట్టరేగిపోయినాయి. 2000 నుంచి మరో 5 ఎకరాలు కూడా కబ్జాకు గురైంది. మొత్తం కబ్జాల పర్వం గురి కావడం ఇది మొత్తం శాటిలైట్ ద్వారా ఏదైతే శాటిలైట్ రిమోటింగ్ సెన్సింగ్ ద్వారా ఏ సర్వే నెంబర్ లో ఎంత ప్రాంతం కిరణ్ స్వాధీనం చేసుకున్నటువంటి ల్యాండ్ కి సంబంధించి కూడా దాన్ని అద్దెకిస్తూ దాదాపుగా లక్షల రూపాయలు గడిస్తున్నారనేటువంటి మాట. దీనికి సంబంధించినటువంటి కారకుల మీద హైడ్రా దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటుందా, కేసు ఏదైనా నమోదు చేసిందా అనేటువంటి సమాచారం కూడా దీనికి సంబంధించి
మురళి, మాదాపూర్ ఇన్నార్బిటాల్ వైపు ఏకంగా 5 ఎకరాలు కబ్జాకు గురైంది. దీనిపైన కేసు కూడా హైడ్రా అధికారులు నమోదు చేశారు. కొండలను తవ్వుతూ భవంతులు నిర్మించిన వారికి దుర్గం చెరువు డంపింగ్ యార్డ్గా మారింది. 10 నుంచి 15 కిలోమీటర్ల మేరతో మట్టి నింపి క్రమంగా చెరువులోకి జరిగి ఏకంగా 5 ఎకరాలు కబ్జా చేశారు. అలా చెరువు FTL పరిధిలో ఆక్రమించిన స్థలం నాదంటూ ఓ ప్రజాప్రతినిధి ఇప్పుడు క్రైమ్ చేస్తున్నారు. అంతేకాదు స్కూల్ బస్సులు, IT సంస్థలకు సంబంధించిన వాహనాల పార్కింగ్ లో ఆ ప్రజాప్రతినిధి దాదాపు నెలకు 50 లక్షల రూపాయల అద్దెలు అనుభవిస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు అంది. ఈ ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్య తీసుకోవడం కూడా జరిగింది. ఈ నేటి ఉదయం ఏదైతే 5 ఎకరాల ప్రాంతాన్ని పార్కింగ్ ప్రాంతాన్ని ఈ రికార్డులు లేకోకుండా ఈ ప్రజాప్రతినిధి దందా చేస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదులు అందించి నెమ్మదిగా మట్టిని నింపుకుంటూ ఎకరం నుంచి 5 ఎకరాల వరకు ఆ ప్రజాప్రతినిధి ఆక్రమించారని ఆ ప్రాంత ప్రజలు ఫిర్యాదు చేయడంతో హైడ్రా ఒక అడుగు ముందుకేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని మొత్తం ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే కమిషనరేట్ కు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ఈ ఆక్రమణ అడ్డుగా మారింది. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంత ప్రజలు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వాకింగ్ తిరగడానికి కూడా ఆ ప్రాంతాన్ని కబ్జా చేశారు. ఆ ప్రాంతంలో ఎక్కడ తిరిగినా పార్కింగ్ వసూలు చేస్తున్నాడు ఆ ప్రజాప్రతినిధి అంటూ పలు ఫిర్యాదులు అందాయి. మొత్తం 2014 నుంచి 160.7 ఎకరాలుగా నిర్ధారిస్తూ ఈ చెరువు నోటిఫికేషన్ జారీ చేసింది. ఓవరాల్ గా ఈ మొత్తం చెరువులో 116 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం ఉంది. దాదాపు 44 ఎకరాలు కబ్జా జరిగింది. ఈ కబ్జా పైన పలు ఫిర్యాదులు అన్నాయి. వీటిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. నేటి ఉదయం 5 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగిలిన వారి ఆక్రమణలు చేసిన వారిని శాటిలైట్ సర్వే ద్వారా గుర్తిస్తూ వారికి త్వరలో నోటీసులు ఇవ్వబడతాయని హైడ్రా రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. దుర్గం చెరువు ఆక్రమణలకైతే హైడ్రా చెక్ పెట్టింది. 5 ఎకరాల మేర కబ్జాలను తొలగించింది హైడ్రా. ఇక 160 ఎకరాలు ఉండేటువంటి చెరువు ఇప్పుడు 116 ఎకరాలకు మిగిలింది. కబ్జాల పర్వాన్ని బట్టబయలు చేస్తున్నాయి ప్రస్తుతం శాటిలైట్ చిత్రాలు యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇనార్బిట్ మాల్ వైపు 5 ఎకరాల దుర్గం చెరువును మట్టితో నింపి వాహనాల పార్కింగ్ పేరిట దందా కొనసాగిస్తున్నారు. ప్రతి నెల దాదాపుగా 50 లక్షల రూపాయల వరకు అద్దె వసూళ్లు చేస్తున్నారంటే దీనికి సంబంధించి ఏ స్థాయిలో అక్కడ అక్రమ వసూళ్లు దందా జరిగిందో కూడా బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.